ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా దెబ్బడగూడ తాండాలో కలకలం రేపింది. ఫ్యామిలీలో గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన విక్రమ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు విక్రమ్. అది గమనించిన కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం వల్లే విక్రమ్ సూసైడ్ చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్ అని చూస్తున్నాం, ఇటు అసలు సూసైడ్ కి గల కారణాలు ఏంటి? ఇటు బెట్టింగ్ యాప్స్ వల్లే అయినా సూసైడ్ చేసుకున్నారా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అక్రమ్? అన్న ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా బెట్టింగ్ యాప్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా చూస్తున్నాము. తాజాగా మరొక ఘటన ఇలాంటి ఒకటి వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెప్పాడిగూడలో ఇంకొక డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విక్రమ్ అనే ఒక విద్యార్థి కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయము ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నానని కూడా చెప్పి తన పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇతని మరణం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న దానిపైన కూడా ముమ్మరంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ఆ మృతుడి యొక్క అన్న అయినటువంటి శ్రీకాంత్ కూడా ఈ బెట్టింగ్ యాప్లలో ఎక్కువగా బెట్టింగ్ ఆడుతూ ఉంటాడంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల క్రితము ఇటు విక్రమ్ కూడా 1x బెట్ యాప్ లో దాదాపు ₹1,00,000 వరకు కూడా ఇన్వెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే లాభం రాకపోగా తీవ్రంగా నష్టం కలిగినందువలన అటు ఇంట్లో వాళ్ళు కూడా ప్రశ్నించారన్నట్లు కూడా తెలుస్తోంది. సో అటు ఇంట్లో వాళ్ళు గట్టిగా ప్రశ్నించడంతో ఆ మనస్తాపానికి గురైనటువంటి విక్రమ్ అయితే పొలానికి వెళ్లి తను మురుగుల మందు తాగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ పొలంలో పనిచేస్తున్నటువంటి స్థానికులు వెంటనే గమనించి తనని స్థానికంగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్నటువంటి విక్రమ్ కాసేపటి తర్వాతనే అటు చికిత్స పొందుతూ కూడా మరణించినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అలర్ట్ అయినటువంటి ఆ పోలీసులు కూడా అక్కడ కందుకూరు పోలీసులు కూడా మొత్తంగా కూడా అలర్ట్ అయిపోయి అసలు తన మరణానికి ఇటు బెట్టింగ్ యాప్లే కారణమా, లేకుంటే అటు కేవలం ఇంట్లో వాళ్ళు తిట్టారనే మనస్తాపంతో చనిపోయాడా, లేకుంటే ఇంకేదైనా కోణం ఉన్న దానిపైన అయితే దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అటు శ్రీకాంత్ కూడా అంటే తన అన్న శ్రీకాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ చేసే అలవాటు ఉంది, బెట్టింగ్ లో డబ్బులు పెట్టే అలవాటు ఉందంటూ కూడా అటు విక్రమ్ కి సంబంధించిన స్నేహితులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రసన్న. ఓకే అక్రమ్, థ్యాంక్ యూ.